ఆవిడ హిందువులకి చాలా అన్యాయం జరిగింది అని చెప్పి, అంటే ఇక్కడ ఒక రకమైన మత కలహాలను రెచ్చగొట్టే టైప్ లో కూడా ఆవిడ మాట్లాడున్నాయి. కింద ట్యాగ్ కూడా చేసినట్టున్నారు సనాతని రైట్స్ కొంతమందిని. నీకు నిజంగానే అంత సనాతన ధర్మం మీద గౌరవం ఉంటే నువ్వు 4 ఏళ్ళు ప్రేమలో ఎవరితో ఉన్నావు? సనాతన ధర్మం పాటించే వ్యక్తితో ఉన్నావా? ఎవరితో ఉన్నావు? నువ్వే ఓపెన్గా చెప్పిన స్టేట్మెంట్ ఉంది, మాస్టర్తో నేను ప్రేమలో ఉన్నాను, అక్కడికి తెలిసిపోయింది. అప్పుడు ఏమైంది నీ సనాతన ధర్మం? మీ అమ్మెళ్ళి అక్కడ మౌలానా సాబ్ దగ్గర కూర్చొని, సార్ ఆ మతంలో 2-3 పెళ్లి చేసుకుంటారు కదా, నా బేటీని కూడా ఇచ్చి షాదీ చేయించండి అని చెప్పి అడిగినప్పుడు ఏమైంది నీ సనాతన ధర్మం? సో యూఆర్ యూజింగ్ దిస్ ఫర్ ఎ జస్ట్ పబ్లిసిటీయా, లేకపోతే ఒక పొలిటికల్ ఇది తీస్తుంది తప్ప నీ సనాతన ధర్మం ఇదే సనాతన ధర్మం, ఇదే చక్కటి చీరకట్టు బొట్టు, ఇదే కదా సనాతన ధర్మం. నీకు అసలు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇటువంటి సంస్కారవంతమైన డ్యాన్సులు చేస్తున్న ఈవిడే, ఇదే సనాతన ధర్మం. సో ఇటువంటి వాళ్ళు ధర్మాల గురించి మాట్లాడతారు, మతాల గురించి మాట్లాడతారు. సో బేసికలీ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్, అంతే.